బేలూన్ కేవ్స్. ముందుగానే చెప్పాను కదా ఆ వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చెప్పి దీన్ని 2 పార్ట్స్గా చేయాల్సి వచ్చిందని. సో ముందు వీడియో చూసిన పార్ట్ 1. సో ఈ వీడియోలో రిమైనింగ్ బేలూన్ కేవ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇటు వెళ్తే ఓడల్లా ఉన్న ఆ ప్లేసెస్ చూస్తాం కదా, మనకి ఇటువైపు ఇంకో వే ఉంది. ఈ వే ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. నేమ్ అయితే ఉంది కానీ అది చెరిగిపోయింది, బట్ కొంచెం బురదగా ఉందండి. కాలు మాత్రం జాగ్రత్తగా చూసి వేయండి. అబ్బా ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. ముందే లేని ప్లేస్లో అసలు బ్లోవర్స్ లేవు, సో కంప్లీట్గా చాలా ఒక్కబెట్టేసింది. ఇప్పుడు కొంచెం బెటర్, కొంచెం చల్లగా ఉంది. ఏం పని లేదు, ఎక్కడ కూడా పేర్లు చెక్కేశారు. కరీం, హరీషా, ఈ ఎక్కడికి వచ్చినా ఈ తుపాక్స్ పనులు ఒకటి ఉంటాయి. ఈ లవ్ సింబళ్ళు, యారో మార్కులు, ఈ చాక్ వచ్చినప్పుడే చాక్ పీస్ క్యారీ చేసుకుని వచ్చినట్టున్నారు. మనోడికి బాగా ఒక్కబెడుతుంది. సో ఇందాక మనం ఓడలమర్రి అదే ఇటు నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఇటు నుంచి ఈ వేలో ఎంటర్ అయ్యాం కదా. సో ఏ వే నుంచి వెళ్ళామో ఆ వే నుంచే బయటకు వస్తాం. అక్కడ ఇప్పుడు మనం చూసిన ప్లేసెస్ అన్నీ విత్ ఇన్ ద సర్కిల్ అనమాట. అక్కడే తిరిగేసి ఇదే ఏ వే నుంచి వెళ్ళామో ఆ వే నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు కోట్లింగాలు అని చెప్పి ఒక ప్లేస్ కనిపిస్తుంది, ఒక నేమ్. ఇదిగోండి కోట్లింగాలు. సో ఇది ఈ కోట్లింగాల్లోకి వెళ్ళాలి. సో ఓడలు మరి ఏదైతే చూసారో అది ఏ ఎంట్రన్స్ నుంచి వెళ్ళారో అదే ఎగ్జిట్ నుంచి రావాలి. ఏదైతే ఎంటర్ అయ్యారో అదే ఎగ్జిట్. ప్రజెంట్ కోట్లింగాలకి వెళ్తున్నాం. సో బయట నుంచి వాళ్ళ సౌండ్స్ వినిపిస్తున్నాయి, లేకపోతే సెపరేట్ సౌండ్ నాకు అర్థం కావట్లేదు. కొన్ని విజల్స్, కొన్ని మనుషుల అరుపులు వినిపిస్తున్నాయి. అది బయట వాళ్ళదో మరి వీళ్ళైనా సెట్ చేస్తారేమో మరి. ఇక్కడ ఇలా రైట్ తిరగాలి, ఇది ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రైట్ తిరిగితే మీకు ఒకళ్ళు రావడానికి భయం వేస్తే మాత్రం ఫ్రెండ్స్తో రండి. బికాజ్ ఎందుకంటే ఇది మొత్తం చాలా చీకటిగా, చాలా సైలెంట్గా ఉంటుంది. చీకటి ఓకే, వీళ్ళు లైట్లు పెట్టారు, బట్ సైలెన్స్ మాత్రం మీరేం చేయలేరు. Not difficult. Come. సో కోట్లింగంలోకి ఎంటర్ అయితే రెండు ఉంటాయి. ఒకటి మాయా మందిరం, ఇంకోటి పాతాళ గంగ. సో ఫస్ట్ మనం పాతాళ గంగలోకి ఎంటర్ అవుదాం. పాతాళ గంగలోకి వెళ్తున్నాం. పాతాళ గంగ అంటే ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా, చిన్నది, చాలా చిన్నది ఉంటుంది. పాతాళ గంగకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇది చాలా చిన్నది, చాలా చిన్నది.
ఓకే, ఇది పాతాళ గంగ. సో యాక్చువల్లీ దీని మీద నుంచి వాటర్ పడాలి, పడుతూ ఉంటుంది, బట్ ప్రెసెంట్ లేవు. చిన్న చిన్న చేపలు, కాయిన్స్ వేసారు. పాతాళ గంగకి ఇటువైపు వెళ్ళాం కదా, అండ్ ఇలా రైట్ తిరిగితే ఒక చిన్న హోల్ కనిపిస్తుంది చూసారు, అందులో ఏదో ఉందట, సమ్ శివుడు త్రిశూలం, అందులోకి షాబాజ్ డ్రాప్. సో నేనే వెళ్తున్నాను. అయ్యో, ఓకే బ్రో. అయ్యయ్యో, ఫస్ట్ థింగ్ పొద్దుకుంది, కాల్స్ పోతుంది, చాలా అంటే చాలా పొద్దుకుంది. విజయ్ పొద్దుకుందా? చెప్పులు మీరు వదిలేసారా? స్లిప్పర్స్. ఓకే, ఇక్కడ ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, పేరు విజయ్. ఎక్కడైతే కాలు బ్రో, ఎక్కడ బ్రో? పైకి ఎక్కలేదా బ్రో? రాయి ఉంది, ఎక్కేసాను బ్రో. సో ఇక్కడ వే అంతా కట్టలేదు, రాళ్ళు అయితే ఎక్కాలి. యా ఇక్కడ కాలు పెట్టుకుని రావాలి, వచ్చి ఇలా కాలు పెట్టుకుని ఇలా కాలు పెట్టుకుని పైకి ఎక్కాలి, అటు ఇటు కాలు పెట్టుకున్నాలి. పైన ఉంది, పైన ఉందా? ఇంకా లోపల చాలా ఉంది. ఇంకానా? ఈ చిన్న హోల్ ఏముంది బ్రో ఇక్కడ? మరి ఇంక లోపలికి ఉందా? లోపలికి వెళ్తే ఏముంది? ఇలా లోపలికి వస్తే లోపలికి త్రిశూలం ఉందండి ఇటువైపు, అండ్ ఇటువైపు ఏదో ఉంది, బట్ నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు. సో మళ్ళీ బ్యాక్ టు ఇదే చాలా హార్డ్గా ఉంది, ఇంకదంటే సరదా తీరిపోతుంది. అండ్ లోపల కొంచెం ఊపిరాడలేనట్టు ఉందన్నమాట, బ్లోవర్స్ ఇక్కడ లేవు. ఇవన్నీ ఇప్పుడు ఇది దిగాలి, నేను ఎలా ఎక్కానో అలా దిగాలి, అంతా కిందకి వెళ్ళాలి. ఇక్కడ కన్నం కనిపిస్తుంది కదా, ఆ కన్నం నుంచి ఇలా దిగాను. అండ్ ఇది సేమ్ మళ్ళీ బాబోయ్, లోపల ఉక్కు పెట్టేసి చెమట మామూలు లేదు. కోట్లింగాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు బ్రో. కమ్ మాయా మందిర్ విండ్ కవర్డ్ రైట్. పాతాళ గంగ అయితే వాటర్ లేవు, అండ్ ఆ గృహలో అయితే నాకు ఫస్ట్ భయం వేసింది, అండ్ చీకటిగా ఉంది. ఇంకెందుకన్నా వెనక్కి వచ్చేసాను. కోట్లింగాలకు మాయాద్వీపంకి అది ఇటువైపు కోట్లింగాలు. కోట్లింగాలు అంటే లింగాలు కాదు, రాయి మీద రాయి పెడతారు అంతే. ఇదే కోట్లింగాలు, పేరు అంతే, జస్ట్ కోట్లింగాలు అని పేరు. యాక్చువల్లీ ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు ఉండేవి, ఇక్కడ ప్రెజెంట్ అలా ఏం లేవు అంతే. సో మాయా మందిరంకి వెళ్తున్నాం ప్రెసెంట్. కోట్లింగాలు లింగాలు కాదు కదా, 4-5 స్టోన్స్ పెట్టారు, రాయి మీద రాయి, రాయి మీద రాయి. మాయాదీపం కూడా ఏముండదు. సో మాయాదీపం నాకల్లా ఈ షో గుర్తొస్తుంది. మాయాదీపం అంటే
వాడి పేరు మర్చిపోయినా, ఓంకార్ షో గుర్తొస్తుంది, ఈ లైటింగ్. సో అంతే ఈ 2 ప్లేసెస్లో ఏం లేదు. అండ్ నాకు తెలిసి అయిపోయింది వేలం కేవ్స్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేని కావాలి, ఐ మీన్ కోడళ్ళ మర్రి కానీ, మాయా దీపం కానీ, మాయా మందిర్, కోటి లింగాలు, దేనికైనా మీరు ఏ వే నుంచి వెళ్ళారో అదే వే నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సెకండరీ వే అనేది ఉండదు. అంటే లోపలికి వెళ్ళడం ఒకలాగా, బయటికి రావడం ఒకలాగా ఉండదు. లోపలికి వెళ్ళే దారి, బయటకు వచ్చే దారి రెండు ఒకటే. ఈవెన్ మీరు కంప్లీట్గా బయటకు వెళ్ళాలన్నా సేమ్ అంతే. ఏ దారి నుంచి అయితే మీరు ఎంటర్ అయ్యారో అదే దారి నుంచి మీరు అవుట్ అవ్వాలి. సో ఏదో స్కూల్ పిల్లలు సాటర్డే పిక్నిక్ బేలం కేవ్స్ తెచ్చినట్టున్నారు. పెద్ద బ్యాచ్ వచ్చింది. సో ఏ రూట్ నుంచి అయితే వెళ్ళామో అదే రూట్ నుంచి బయటికి పోవాలి. చెప్పే కదా, ఒకే ఇన్ ఒకే అవుట్. ఫస్ట్ వెళ్ళిందో బ్యాచ్, ఇదొక బ్యాచ్.